శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి జాతకులకి 2025 ఆగస్టు 1వ తేదీ ఆది శుక్రవారంతో ప్రారంభమై 10వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి ఆగస్టుల తొలి 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక పెద్ద గ్రహస్థితి, పిశాచ యోగం, కుజకేతు సంఘర్షణ వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని మించినటువంటిది ఉంది. అయినా కూడా దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ రాశిలోనే కుజుడు వచ్చి శనితోటి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఉంది. అలాగే కుజరాహు షష్టాష్టకాలు, శనికేతు షష్టాష్టకాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. దాని గురించి ఏవో కంగారు పడి యూట్యూబ్లో రకరకాల వీడియోలు వస్తాయి. ఇంకేముంది, అయిపోతుంది, ప్రపంచం మునిగిపోతుంది అని ఇదని. ఏం కాదు, కంగారు పడద్దు. తుఫాన్ల పాటు తుఫాన్లు వస్తుంటాయి, భూకంపాల పాటు భూకంపాలు వస్తుంటాయి. కనుక రాని వస్తుంటాయి, వాటి పని అవి చేస్తున్నాయి. కనుక కంగారు పడితే ఏం పని జరగదు. ఇకపోతే సెప్టెంబర్ నెలలో విశాఖపట్నంలో, వైజాగ్ సిటీలో ఒక్కరోజు ఉంటాను. నెక్స్ట్ కర్ణాటకలోని బెంగళూరులో ఒకే ఒక రోజు ఉంటాను. సో నన్ను మీట్ కావాలనుకున్న వారు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మొదటి పాయింట్ వెళ్దాం. ఆగస్టు 1వ తేదీతో ఉదయం నుంచో ప్రారంభమై 2వ తేదీ రాత్రి 11:53 వరకు ఉండే సమయం అంతా కూడా డబ్బులు, దశకం, దీని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ అనుకూలతలు ఉంటాయంటే, అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఈ కోపం అనేది కొంచెం అధికంగా ఉంటుంది. కొంత బీపీ ఉండే వాళ్ళకైతే ఇది ఇంకా ఎక్కువగా రోల్ అవుతుంటుంది. కనుక కొంచెం ఆవేశాన్ని అణుచుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యుల మీద, ఒంటికాల మీద లేవద్దు. ప్రతి వ్యక్తులతో, వాళ్ళు తెలిసిన వాళ్ళకి కావచ్చు, తెలియని వారికి కావచ్చు, ఇన్ కేస్ మాట్లాడాలనుకునేటైతే కొంచెం జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం ఉంటూ చేయాలి. అంతే తప్ప హడావుడిగా వాళ్ళకి ఏదో ముచ్చరించాలని చెప్పి ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడి తిప్పలు తెచ్చుకోవద్దు. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే నేత్ర విషయాల్లో కూడా ఏదైనా చిన్నపాటి లోపం వచ్చినా, జలుబు చేసినా, కన్ను జిలగా ఉంటే రుద్దకండి. నెక్స్ట్ 2వ పాయింట్, 2వ తేదీ రాత్రి 11:53 మొదలై 5వ తేదీ మధ్యాహ్నం 11:24 వరకు ఉండే సమయం అంతా కూడా ఇది తోబుట్టువులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, విహారయాత్రల్లో కావచ్చు, ఏదైనా కొంత పీస్ఫుల్గా వెళ్ళిపోతుంటాయి. సమయం అంతా గడిచిపోతుంటుంది. సమస్యలు ఏమి ఉండవు, క్రొత్త నిర్ణయాలు ఏమి తీసుకోరు. కానీ ఆలోచన మాత్రం పరిగెడుతుంటాయి, కోటలు దాటి పరిగెడుతుంటాయి ఆలోచనలు. సరే, ఆలోచనలు పరిగెత్తినట్టు విధంగా మీరు పరిగెత్తాలంటే కష్టం. కనుక కొంతవరకు చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండటమే మంచిది. నెక్స్ట్ 3వ పాయింట్, 5వ తేదీ మధ్యాహ్నం 11:24 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి ఈ సమయం అంతా కూడా ఇది చేసే ఉద్యోగాలపైన, వ్యాపారాలపైన, వ్యవహారాలపైన, సంతాన విషయాలపైన, అద్దె ఇల్లు, సొంత ఇల్లు, ఆరోగ్యము, వాహనము, పై అధికారులు, ముచ్చట్లు, అచ్చట్లు, అవి ఇవి వీటన్నింటి మీద ఉంటుంది. పై అధికారులతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. హడావుడిగా ఏదో నోటికొచ్చింది మాట్లాడితే మొదటికి మేకొస్తుంది. పై అధికారుల గురించి ఇతరులతో మాట్లాడే సమయంలో కూడా చాలా వినయం ఒట్టిపడే విధంగా మాట్లాడాలి. ఆడ పనికి మాట్లాడండి, ఆడు మనకు అధికారా అంతే కష్టం. ఏదైనా బాస్ చెప్పింటే మనం వినాలండి. బాస్ దేనికి ఉన్నారు? బాస్ మన కంపెనీకి బాస్. నేను మాత్రం ఏం చెప్తున్నాను, నేను బొడ్డు దగ్గర నుంచి చెప్తున్నానండి. నేను బాసే నాకు దైవం. బాస్ చెప్పింటే వింటాను, నా నిర్ణయాలు పక్కన పెట్టేస్తాను. ఆయన అధికారి కనుక ఆ అధికారి వారు చెప్పిన విధంగా తూచా తప్పకుండా నేను పనులు చేస్తాను. నిజంగా మీకు బాస్ అంటే పీకల దాకా కోపం ఉంటుంది. కానీ ఆ మాట ఎక్కడ బయట చెప్పకుండా
బాస్ని పొగుడుతూ పక్కవా చెబుతారు. కాబట్టి పనికిమాల వాళ్ళకున్నవే ఆడట్టి వెదవయ్యా బాసు అని అవతల అనుకో, తప్పు చెంపలు వేసుకో. నీకేమన్నా అట్లా ఉందేమో కానీ నేను చెబుతున్నాను మిత్రమా, బాస్ని అట్లా అనుకో. నువ్వెక్కడో పొరపాటు జరిగింది, ఆయన ఉండబట్టే మన పరిస్థితి బాగుంది. అలా కొంచెం పాజిటివ్ వేలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒక బాస్ విషయం కావచ్చు, ఎవరైనా అక్కడ ఎదుటి వారి గురించి ప్రస్తావించవలసిన పరిస్థితి ఏర్పడితే అదంతా ఫేవరబుల్గా చెప్పాలి తప్ప వాడు పనికి వాడు వచ్చి దూదరి తాగిపోతూ వ్యభిచారి వాడు వేస్ట్ ఇలాంటి వాడి దగ్గర పనిచేయటమే నా కర్మ అన్నాను అనుకోండి, అంతే. ఈ ఫైల్ ఆ ఫైల్ అటు పడుతుంది, మొత్తం మీద మొదటికి మోసం వస్తుంది. ప్రైవేట్ ఉద్యోగం అయితే మళ్ళా నెక్స్ట్ మంత్కి ఆ ఉద్యోగం ఉండదు. బాగా గుర్తెట్టుకోండి. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే సంతాన విషయాలపైన కూడా అధికంగా శ్రద్ధ చూపించండి. వారి ఆరోగ్య విషయం కావచ్చు, వారి వివాహ విషయాలు కావచ్చు, ముఖ్యంగా వివాహ సంబంధంగా వారు ఏమన్నా పిల్లలు ఏమన్నా పెద్దవాళ్ళైనారు, వారికి ఏమైనా మనసులో ఏమైనా ప్రేమ దోమ ఉందేమో, ఆ ప్రేమ దోమ విషయం తెలుసుకున్న మీరేదో కొత్త ఇంకో దోమ ప్రేమ అంటే కష్టం. కనుక ఏదైనా వివాహము వారి వైవాహిక జీవితం, ఒక వివాహం అయిన వారే ఉంటారు, ఆ దంపతుల మధ్య ఏమన్నా సమస్యలు ఉన్నాయా, అబ్బాయి అమ్మాయితో చెప్పలేకపోతున్నా, లేకపోతే అమ్మాయి చెప్పలేకపోతుందా, పెద్దలకి చెప్పలేకపోతున్నారా, వారికి ఏమన్నా ఏమైనా ఆరోగ్యమా సమస్య, డబ్బుల సమస్య, లేకపోతే వారికి ఏదన్నా ఆమె నెల తప్పిందా, ఏంటి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి కాకుండా మరికొన్ని కూడా ఉన్నాయి సంతాన విషయాల్లో. వీళ్ళు ఏమన్నా ప్రేమించడాలు, ఆ ప్రేమ పెద్దవాళ్ళకి చెప్పలేక మొదలుపట్టాలు, పెద్దవాళ్ళకి చెబితే ఇటు నుంచి ఎటు వస్తుందో మేకుని ఒక భయము, ఒకవేళ మనకు తెలియకుండానే ఏమన్నా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారా, సవ్వా లక్షలు ఉంటాయి. మా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళని ఇది అడుగుతుంటే నేను మొన్ననే నిర్ణయం హ్యావ్ టేకెన్ డెసిషన్. 2028వ సంవత్సరం డిసెంబర్ నెల చివరి దాకా ఈ ఫీల్డ్లో ఉంటా. 2028 డిసెంబర్ అంటే 2029 జనవరి 1 ఆంగ్ల సంవత్సరాల నుంచి నేను ఆస్ట్రాలజీకి దూరం అవుదాము అని ఒక నిర్ణయం తీసుకొని కొంతమంది నా ముఖ్యులకి చెప్పాను. రాశి ఫలితాలు ఎక్కడా చెప్పలే, ఇది నా రాశి కనుక కన్యా రాశి చెబుతున్నా. ఇంకా కరెక్ట్గా 41 మంత్స్ అనుకుంటా, అంతే 41 మంత్స్. ఈ 41 నెలల తర్వాత రాశి ఫలితాలు వస్తుంటాయి, యూట్యూబ్ రాశి ఫలితాలు వస్తుంటాయి. ఇంకా జాతకాలు చెప్పటాలు అవి చెప్పలేదు. అప్పుడు నా వయసు ఐ థింక్ 68 సంవత్సరాల 8 నెలలు 9 నెలలు ఉంటుంది. కనుక కొంచెం ప్రశాంతత అనేది కావాలి. సో ఏదేమైనా కన్యారాశిలో జన్మించిన జాతకులకి నక్షత్ర వేసి సమయాలు చూస్తే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 4వ తేదీ సోమవారం ఉదయం 9:12 నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 11:23 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక హస్త నక్షత్రంలో జన్మించిన జాతకులకి 5వ తేదీ మధ్యాహ్నం 11:23 మొదలై 6వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1 గంట వరకు అది ముఖ్యమైనటువంటి సమయంగా భావించవద్దు. అది వ్యతిరేక సమయము, అన్ఫేవరబుల్ టైం. క్రొత్త కార్యక్రమాల వైపు మొగ్గు చూపకుండా రొటీన్ కార్యక్రమాల మీద మాత్రమే ఆసక్తి చూపించేది. నెక్స్ట్ 3వ నక్షత్రం చిత్రా నక్షత్రం 1, 2. చాలా చిత్త అంటారు, చిత్త కాదు చిత్రా నక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశి. వీరికి 6వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 7వ తేదీ గురువారం మధ్యాహ్నం 2:01 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇది వ్యతిరేకమైన సమయం. రొటీన్ కార్యక్రమాలు అంటే మాత్రం చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ గమనించవలసింది 8వ తేదీ శుక్రవారం, ఆ రోజు వరలక్ష్మి వ్రతం. 9వ తేదీ శనివారం, ఆ రోజు రక్షాబంధనం. ఈ 2 రోజుల్లో చిన్నపాటి పరిహారం చెప్తాను, అది పాటించడానికి ప్రయత్నం చేయండి. కొంచెం వ్యతిరేక గ్రహ సంచారాలు ఉన్నాయి, అందులో మీకు రాశిలోనే కుజుడు వచ్చేసాడు. కనుక 8వ తేదీ శుక్రవారం కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉండొచ్చు, అయినప్పటికీ కూడా
మధ్యాహ్నం భోజనం లోపల, ఉదయం నుంచి మధ్యాహ్నం భోజనం లోపల షుగర్ ఉన్నా లేకపోతే చిన్న బెల్లపు ముక్క తీసి నాలిక దిగువ పెట్టుకోండి, నానుతుంది నిదానంగా. అదే షుగర్ లేని వారు ఇబ్బంది లేదు, పెద్ద ముక్కైనా పర్వాలేదు. బుగ్గన పెట్టుకోకుండా నాలిక దిగువ పెడితే మళ్ళీ ఇంతలా ఉంటుంది. చిన్న ముక్క అది నాని ఆ తర్వాత మింగేస్తారు. అలాగే 9వ తేదీ ఆ రోజు శనివారం, రక్షాబంధనం. ఆ రోజు కూడా సేమ్ చిన్న ముక్క చాలు. సో ఆ చిన్న తీపిని, ఆ బెల్లంలో ఉప్పు బెల్లమని, తీయ బెల్లమని, ఆ బెల్లమని, ఈ బెల్లమని, దానికి చూడు అక్కడెక్కడ కొల్హాపూర్ బెల్లమని, గోదావరి జిల్లా బెల్లం అని, ఏదో 100 ఉంటాయి. నల్ల బెల్లం, పచ్చ బెల్లం, ఏ బెల్లం అయితే ఉప్పు బెల్లం, తీయ బెల్లం, అంత బెల్లం ముక్క ఆ చిన్న పని చేయండి. కొంతవరకు మీకు కొత్త శక్తి అనేది మీ మనసులో వస్తుంది. మీలో శరీరంలోకి రావడం కాదు, మీ మనసులోకి వస్తుంది. ఆ మనసులోకి వచ్చిన శక్తి ద్విగుణీకృతం అవుతుంది. ఆ శక్తి ద్విగుణీకృతం కావడంతో కొత్త ఆలోచనలకి మీరు శ్రీకారం చుడతారు. ఆ శ్రీకారం చుట్టడంతో కొత్త నిర్ణయాలు పోగవుతాయి. కొత్త నిర్ణయాలు పోగు కావడంతో సరికొత్త స్థితిగతులు వస్తాయి. సరికొత్త స్థితిగతులు రావడంతో సమస్యలు కొంచెం పటాపంచలవుతాయి. ఇది సంగతి. ఒకదానికి ఉండేటువంటి ఇంటర్లింక్ కనుక ఈ ప్రకారం చేయడానికి ప్రయత్నం చేయండి. శుభం.